మనిషి ఎక్కడున్నాం మనం? వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఇంత యూనిక్గా ఉండే ప్లేస్ ఫస్ట్ టైం ఇండియాలో నేను చూశాను. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. వెళ్దామా? లోపలికి వెళ్ళి చూద్దామా? మరి ఇంటికి వెళ్ళిపోదామా? చూడవా మరి యానిమల్స్ని చూడవా? డ్రాయింగ్ వేస్తావా నువ్వు? మనిషి పేపర్ మీద వేసిన కలర్కి సేమ్ 3Dలో ఎలిఫెంట్ చూసేసరికి ఫుల్ ఎగ్జైటింగ్. ఫస్ట్ టైం ఇట్లాంటిది చూసిన నేను, అది కూడా వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో ఏఎంబి మాల్కి చాలా దగ్గరలో ఉంది. అసలు వీళ్ళది ఇండియాలోనే ఫస్ట్ విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ. అసలు ఇంత యూనిక్గా ఇన్నోవేటివ్గా థింక్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. 90 థియేటర్లో అయితే మనిషి నిజంగానే సముద్రం లోపల ఉందా అని ఫీల్ తోటి ఎంజాయ్ చేసింది. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఆ బోట్ ఎట్లా చేయాలి, వైల్డ్ లైఫ్ సఫారీ అయితే నిజంగా యూనిక్గా ఉంది. అక్కడికి వెళ్ళగానే ఏమేమి ఉన్నాయి దాని లోపల అని చెప్పి మాకు గైడెన్స్ లాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. నిజం చెప్తున్నా, మీరు కనుక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే, మీ పిల్లలు ఎస్పెషల్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో ఈ వ్లాగ్ చూస్తే మీకే అర్థమవుద్ది. మంచి వెళ్దామా లోపలికి? ఇంటికి వెళ్దామా? మంచి బండి బాగుంది కదా, ఇట్లా కొనుక్కుందామా మనం? ఇంట్లో కొందామమ్మా. మనం స్కూల్కి నిన్ను డ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బగ్గి, ఓకే. చిన్న పప్పీలు నీకు ఇష్టం కదా పప్పీస్? ఇక్కడే అంట. అద్వితి ఎటు వెళ్తున్నావు? ఇటే దా రారా మనిషి. యాక్చువల్గా ఈ సమ్మర్లో బయటికి తీసుకెళ్ళాలంటే మీరు భయపడతారు కదా పిల్లల్ని. మధ్యాహ్నం పూట వెళ్ళే కన్నా నేనైతే సాయంత్రం పూట వెళ్ళాను. నైట్ 11 వరకు ఉంటుంది. జస్ట్ మీకు ఒక 3 అవర్స్ టైం ఉంటే ఈ ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. భయపడద్దు మనిషి. అరే మానిషమ్మా, మెల్లగమ్మా, నో భయం. ఓ నో 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 నో. పట్టుకో 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 పట్టుకో. మెల్లగా మెల్లగమ్మా. చెయ్యి ఇట్లా మీద మీద పోయి పోయి అద్వితి ఒక కొండలాగా తయారు చేయి మట్టితోటి. దాంట్లో ఇక్కడ తయారు చేయ కొండని, ఇక్కడ తయారు చేయి. ఏంది ఇంత వెరైటీగా ఉంది ఈ లైటింగ్లతో అనుకుంటున్నారా? ఇది మామూలు ఇసుకనే, దాని మీద వేసిన లైట్ ప్రొజెక్షన్స్ వల్ల 3D ఎఫెక్ట్ తోటి దాని మీద డిఫరెంట్గా క్రియేటివ్గా మనం ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే కొండల నుంచి ఏదైనా కారుతున్నట్టు డిఫరెంట్గా మంచిగా ఎక్స్ప్లోర్ చేసింది మనిషి. నెక్స్ట్ గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్. ఫస్ట్ టైం నేను లైఫ్లో ఈ విఆర్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అంటే అద్దాల్లాగా పెట్టుకొని నిజంగా 3Dలో మన కళ్ళ ముందే అంత జరుగుతుందా అన్న లెవెల్లో ఉండే మన తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్, అక్కడ కల్చర్, అక్కడ ఉండే జనాల గురించి చాలా అద్భుతంగా వాళ్ళతోటి మనం జీవిస్తున్నామా అన్న రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాము. మేమందరం ఇట్లా విఆర్ని ఎక్స్పీరియన్స్ అవుతుంటే మనిషి వింతగా చూస్తుంది. లాస్ట్కి వైల్డ్ లైఫ్ సఫారీ అప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. చూస్తావా? మేమేం చేస్తున్నాం చూస్తావు? పోనీ ఇక్కడ కూర్చొని ఇక్కడ రామ్మా. 9D మనం ఇన్ని రోజులు 3D సినిమా 4DX సినిమాలు చూసాం కదా, ఇప్పుడు 9D సినిమా నిజం చెప్తున్నా, ఇది మాత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్ద వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 9D థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. ఎటువంటి గ్లాసెస్ పెట్టుకోక్కర్లేదు, డైరెక్ట్ అట్లా కుర్చీలో కూర్చొని అది మొత్తం మూమెంట్ ఇస్తూ ఉంటుంది. నిజంగా సముద్రం లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ వేల్స్ తోటి వాటన్నిటితోటి ఆడుకున్నాము. అసలు మానుషమ్మ రియాక్షన్ చూడండి, నిజంగా అందులోనే ఉన్నామా అన్నట్టు మొత్తం ఎగ్జైట్ అయిపోయింది. తప్పించుకున్నా వేలు భయపడుతున్నావా? ఆక్టోపస్ పట్టేసుకుంది షార్క్ని. ఇంకా పెద్ద ఆక్టోపస్ ఉంది రా. నేను జస్ట్ 1 minute శాంపుల్ చూపించాను. అక్కడైతే ఎక్సైటింగ్గా ఉండే. ఈ 360 ఇండోర్ థియేటర్లో
ఏంటంటే మన ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, మన వైల్డ్ లైఫ్, దానికి సంబంధించిన దాని మధ్యలో మనం ఉండి అక్కడ నడుస్తున్న ఫీల్ తోటి సూపర్ అనిపించింది. చూడండి మొత్తం ఇట్లా 360 degrees మనం తిరుగుతుంటే చుట్టుపక్కల ఏముందో అంత మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నిజంగా స్కూల్ పిల్లలు గ్రూపులుగా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు చాలా పర్సనల్గా నచ్చింది విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్. ఎందుకంటే ఇక్కడ అంటార్టికాలోకి వెళ్ళి అక్కడ నిజంగా బోటింగ్ చేస్తున్నట్టు, అక్కడ ఉన్న పెంగ్విన్స్ తోటి ఆడుకున్నట్టు, అసలు రియల్గా దాని మధ్యలో మనం ఉన్నాము అన్న ఫీలింగ్ తోటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఓన్లీ అంటార్టికా అనే కాదు, అక్కడ ఎన్నో ఉన్నాయి. ఒక ఎక్వేరియం లోపలికి వెళ్ళి మనం నడుస్తున్నట్టు, అంటే ఏదో సినిమా టైప్ కాకుండా నిజంగా మనం దాని లోపల ఉండి దాన్ని అంత ఎక్స్పీరియన్స్ అవుతున్న ఫీల్ వస్తుంది. దాన్ని మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చేయలేకపోతున్నా, కానీ ఇక్కడ అద్వితీయం చూడండి, నేచర్ వాక్ అని చెప్పి తను నిజంగా అక్కడ ఉండి మెల్లగా నడుస్తున్నట్టు, ఎక్స్ప్లోర్ అవుతున్నట్టు, తలని ఎట్లా తిప్పుతుంది చూడండి మొత్తం, అంటే చుట్టుపక్కల ఏముందో అని చెప్పి. నేను తర్వాత ఏం చేశానంటే ఏంటి నిజంగా ఇంత బాగుంటుందా అని చెప్పి వాళ్ళందరిది క్యాప్చర్ చేస్తుంటే నాకే ఎగ్జైటింగ్ అనిపించింది. మా మామయ్య ఏంటి ఇట్లా చేస్తున్నాడు అంటే అక్కడ నిజంగా బోటింగ్ చేస్తున్నట్టు చేస్తే అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట బోటు. సో అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు చూసుకుంటూ. సరే ఇదేదో బాగుంది కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను స్పేస్ మీదకి వెళ్తే ఎట్లుంటుందో అక్కడ గ్రావిటీని మనము జీరో గ్రావిటీని ఎక్స్పీరియన్స్ అవ్వడము అవి నిజంగా సూపర్ అనిపించింది. స్పేస్లో ఉన్నది నేను నిజంగా అద్దాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు అమ్మో నిజంగా నేను స్పేస్లో ఉన్నానా, అంటే రాకెట్ లోపల మనం ఉన్నప్పుడు ఎట్లుంటుంది, దాని తర్వాత బయటకు వచ్చినప్పుడు శాటిలైట్ దగ్గర ఎట్లుంటుంది, అక్కడ నుంచి మన ఎర్త్ ఎట్లా కనిపిస్తుంది, ప్రతిదీ చాలా రియలిస్టిక్గా. నిజం చెప్పాలంటే మన ఇండియాలో ఫస్ట్ టైం ఇంత యూనిక్ కాన్సెప్ట్ తోటి వీళ్ళు తయారు చేసిండ్రు ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఇది నిజంగా మనకి 2 months అయింది ఓపెన్ అయ్యి. హైదరాబాద్లో ఇది పెట్టినందుకైతే వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. మన పిల్లలకి, ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మనిషి బయట ఉండి అందరు వింత వింత హ్యాండ్ మూమెంట్స్, హెడ్ మూమెంట్స్ చూసి ఏమైంది వీళ్ళకి ఇట్లా చేస్తున్నారని నవ్వుకున్నది. ఏమేమి ఉన్నాయి చెప్పు బయటికి. పెంగ్విన్ ఉంది, వేల్ ఉంది, వేలా షార్క్ అది కనిపించింది. నువ్వు ఉన్నావా ఇంతకి లేవా? నేనున్నా. ఇది విఆర్ కయాకింగ్ ట్రైనింగ్. నిజంగా వాటర్ కరెంట్స్, ఆబ్స్టికల్స్ ఉంటే మనం ఎట్లా నావిగేట్ చేయాలన్న ట్రైనింగ్ ఇస్తారు. సూపర్ అనిపించింది. చాలా మంది ఇష్టపడేది విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ. మొత్తం ఇట్లా వ్యాన్లో కూర్చోబెడతారు. రియల్గా మనం సఫారీ చేస్తే ఏ ఫీల్ ఉంటుంది అట్లనే ఉంటుంది. వ్యాన్లో కూర్చోబెట్టి మనం అన్ని టైగర్, లయన్ అన్నీ మన పక్క నుంచి అలా వెళ్తున్న ఫీల్ తోటి నిజంగా వెహికల్లో కూర్చుంటాం కదా, ఆ వెహికల్ మూమెంట్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో చాలా రియలిస్టిక్గా పాప అయితే ఫస్ట్ టైం అట్లా పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ సఫారీ మాత్రం. ఏం తీసుకెళ్ళింది? చీతా కదా. ఏఆర్ కిడ్స్ ఎరేనా అంటే మీకు అర్థమే ఉంటుంది. పిల్లలకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు గీసిన బొమ్మలు 3Dలో వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తాయి తెలుసా. చాలా అంటే చాలా యూనిక్గా ఫస్ట్ టైం అనిపించింది. టెక్నాలజీ తోటి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అని. ఈ రోజు మనిషి అక్కడ డ్రాయింగ్ వేసి తను గీసిన ఎలిఫెంట్ బొమ్మ 3D రూపంలో తన కళ్ళ ముందు కనిపిస్తుంటే వావ్ అని ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. నా బంగారు తల్లి ఆల్మోస్ట్ 1 గంట సేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే ఇక అలసిపోయి అద్వితి ఇంకా అత్తయ్య అక్కడ చెట్టు కింద మంచిగా రెస్ట్ తీసుకున్నారు. ఎలిఫెంట్ నువ్వు గీసిన ఎలిఫెంట్, నువ్వు గీతలు గీసినావు కదా. ఒరిజినల్ ఆయిగా మనిషి బాగుంది. నువ్వు గీసింది 3Dలో ఎట్లుంటుందో. మనిషి కలర్స్ చూసావు కదా, నీ మీద ఎక్కింది, నీ చేతుల మీదకి వచ్చింది చూడు. అస్సలు భయం లేదా? వాళ్ళు రెగ్యులర్గా పాడుకునే రైమ్స్ కూడా 3Dలో వాళ్ళ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా ఇంటరాక్టివ్గా, ఎడ్యుకేషనల్ పర్పస్లో యూనిక్ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లెర్నింగ్. నిజంగా ఐడియల్ డెస్టినేషన్ ఫ్యామిలీస్కి, స్టూడెంట్స్కి, ఇంకా అడ్వెంచర్ సీకర్స్కి. మనం అప్పుడప్పుడు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి వేలు ఖర్చు చేసే బదులు ఇలాంటి ప్లేస్కి వస్తే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు యూనిక్గా ఫుల్ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రీ ఫీ కూడా చాలా తక్కువ. మీకు లొకేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ప్లీజ్ విజిట్ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ.